వెల్కమ్ టు 9+ న్యూస్. పాలిటెక్నికల్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవచ్చని, తమ ప్రభుత్వం కూడా దిగిపోవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. అందుకే విద్యార్థులకు తాను గ్యారంటీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ భవిష్యత్తుపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సొంత పార్టీతో పాటు విపక్షాల్లోనూ చర్చ మొదలైంది. అసలు మంత్రి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, విద్యార్థులకు ఏ విషయంలో గ్యారంటీ ఇవ్వలేనని చెప్పారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా? రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా? రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా? రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు?